నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు శాసన మండలిపైనే పడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోట, ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీలో కసరత్తు ముమ్మరమైంది. అర్హులైన, పార్టీకి విధేయులుగా ఉన్న నేతలను మండలికి పంపేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. అసలు ఈ నెలలో ఖాళీ అవుతున్న ఆ 2 స్థానాలు ఏవి? చంద్రబాబు మైండ్ లో ఉన్న ఆ 2 లక్కీ లీడర్స్ ఎవరు? సీనియర్ నేత వర్లరామయ్యకు ఈసారైనా మండలి లక్ కలిసి రాబోతుందా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ నామినేటెడ్ కోటాలోని 2 స్థానాలు ఈ నెల 28వ తేదీతో ఖాళీ కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ స్థానాల్లో ఉన్న మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, అలాగే మరో ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుల పదవీ కాలం సరిగ్గా ఈ తేదీతోనే ముగియనుంది. గత ప్రభుత్వ హయాంలో భర్తీ అయిన ఈ 2 స్థానాలు ఇప్పుడు ఖాళీ అవుతుండటంతో వీటిని తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ అగ్రనాయకత్వం సిద్ధమైంది. రాబోయే రోజుల్లో మండలిలో కూడా కూటమి బలాన్ని పూర్తిగా పెంచుకోవాలనే లక్ష్యంతో ఈ 2 స్థానాల భర్తీని పార్టీ అత్యంత ప్రతిష్టాత్మక తీసుకుంది. గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న ఈ 2 స్థానాల్లో ఒక స్థానానికి పార్టీ సీనియర్ నాయకుడు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి వర్లరామయ్య పేరును అధిష్టానం బలంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పార్టీ కోసం, ముఖ్యంగా పార్టీ వాయిస్ వినిపించడంలో వర్లరామయ్య ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. వాస్తవానికి గతంలో జరిగిన రాజ్యసభ స్థానాల ఎంపిక సమయంలోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో మారిన సామాజిక, రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు ఆ అవకాశం త్రుటిలో చేజారిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఈసారి ఎలాగైనా ఆయనను గవర్నర్ కోటాలో మండలికి పంపాలని టీడీపీ అగ్రనాయకత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక ఖాళీ అవుతున్న 2వ ఎమ్మెల్సీ స్థానం విషయానికి వస్తే దీనిని రాయలసీమ ప్రాంతానికి కేటాయించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఇటీవల జరిగిన రాజ్యసభ స్థానాల భర్తీ సమయంలో రాయలసీమకు చెందిన ఒక ప్రధాన సామాజిక వర్గం నేత సీటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం ఆ నేత పేరునే ఈ 2వ స్థానానికి పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒకవేళ చివరి నిమిషంలో ప్రాంతీయ, సామాజిక లేదా రాజకీయ సమీకరణాలు అడ్డొచ్చి ఆయనకు అవకాశం ఇవ్వలేకపోతే ప్రత్యామ్నాయంగా అదే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక బలమైన బీసీ నాయకుడిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఎలా చూసినా 2వ సీటు మాత్రం రాయలసీమకే దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి గవర్నర్ కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీలో అంతర్గత కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది. ఒకవైపు సామాజిక సమతుల్యతను కాపాడుతూనే మరోవైపు పార్టీని నమ్ముకున్న సీనియర్లకు న్యాయం చేయాలనే ద్విముఖ వ్యూహంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. మరి ఈ నెల 28న ఖాళీ అయ్యే ఈ స్థానాలకు సంబంధించి అధిష్టానం అధికారికంగా ఎప్పుడు ప్రకటన చేస్తుంది? వర్లరామయ్యతో పాటు మండలి అదృష్టం వరించే ఆ రాయలసీమ నేత ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.